ఈ ప్యారెట్స్ బీక్ ప్లాంట్ కొట్టేసినాం గైస్ బీచ్ రిసార్ట్లో. లాస్ట్ టైం కొన్ని ప్లాంట్స్ కొట్టేసినా అని చెప్పినా కదా, ప్రాబబ్లీ దిస్ వుడ్ బి ద లాస్ట్ ప్లాంట్ యాక్చువల్గా. అండ్ దీన్ని యాక్చువల్గా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు ఈ చెట్టుని. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా లెట్ మీ నో. అండ్ ఈ ప్లాంట్ కనిపించింది అనమాట. దీని ఫ్లవర్స్ చాలా బాగా కనిపిస్తాయి అండ్ ఇది షోకి పెట్టడానికి చాలా బాగుంటుంది గైస్. అందుకనే కొంచెం ఇది తీసుకొచ్చుకుందాము అని చెప్పేసి అది ఇట్లా లేపుతుంటేనే మంచిగా కొన్నేమో ఒట్టి షూట్స్తోనే ఇట్లా పైకి లేస్తున్నాయి, కొన్నేమో ఇట్లా రూట్స్తో వస్తున్నాయి అనమాట బయటికి. ఈ రూట్స్తో వచ్చింది మనకి ఈజీ కదా పెరగడము, సో అందుకనే ఇదైతే పట్టుకొచ్చుకున్నాం అనమాట ఇంటికి. అండ్ ఇది కవర్లో పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా నేను ఏం చేసిన అంటే వాటర్ లేసేసిన అనమాట. అంటే మనం పెట్టడం ఇమీడియట్గా పెట్టకపోతే సో దట్ వాటర్ లేసేస్తే మన వాటికి కొంచెం లైఫ్ అని ఉంటుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 3 days ఆ వాటర్లోనే ఉండే. అండ్ ఇదేమో మనది పండిపోయిన ప్యాషన్ ఫ్రూట్. యాక్చువల్గా ప్యాషన్ ఫ్రూట్ ఎంత గట్టిగా ఉంటుందో బయట నుంచి, అది పండిపోతే మొత్తం ఇట్లా రింకిల్స్ వచ్చేసినాయి అనమాట. దాన్ని పడేయడం ఎందుకు అని చెప్పేసి నేను ఏం చేసిన, ఈ ప్యారెట్స్ బీక్ ప్లాంట్ ఉంది కదా ఆ ప్లాంట్ని చిన్నగా దాంట్లో డిప్ చేసి కొన్ని చాలా పిలకలు వీసుకొచ్చుకున్నాం అనమాట ఇవి. సో దాంట్లోనేమో కొన్ని అట్లా డిప్ చేసి పెట్టినాము, కొన్నేమో రూట్స్ ఆల్రెడీ రూట్ ఉన్న దాన్ని యాజ్ ఇట్ ఈస్ పెట్టేసినాం అనమాట. దానికి ఇంకేం చేయలే. కొన్నేమో షూట్స్ ఉన్నాయి ఈ ప్యాషన్ ఫ్రూట్ దాంట్లో పెట్టి దాని తర్వాత మళ్ళీ ఒక పాట్లో వర్మీ కంపోస్ట్ చేసి కొంచెం అంత సాయిల్ కలిపి అందులో పెట్టేసి ఉంచినాం అనమాట. ఇది కొంచెం చిగురు రాగానే అప్డేట్ ఇస్తా. ఈ లీవ్స్ అయితే ఏం కట్ చేయలేదు, ఇంకా రూట్స్ డెవలప్ అయితే చూడాలి ఎట్లా పెరుగుతుందో మరి. ప్రస్తుతానికైతే అక్కడ నుంచి తెచ్చిన ప్లాంట్స్ ఫిరంగిది అయితే పెరుగుతుంది గైస్ మంచిగా.